వెజిటబుల్స్ ఇష్టపడలేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే కడాయిలో బటర్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టొమాటో అలాగే 3 రకాల క్యాప్సికమ్స్ వేసుకున్న ఉడికించిన బంగాళదుంప, కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం లైట్‌గా ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇప్పుడొచ్చేమో ప్లేట్‌లోకి తీసేసుకోండి. దాంట్లోని మయోనీస్ సాస్ ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉండుద్ది. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడొచ్చేమో బ్రెడ్‌కి కొంచెం బటర్ అప్లై చేసేయండి. దానిపైన మనం కొంచెం పిజ్జా సాస్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ టేస్ట్ ఉండిద్ది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మొత్తాన్ని ఇలాగా పెట్టేసుకోండి. దానిపైన వచ్చేమో చీజ్ వేసుకోవాలి. ఈ చీజ్ వేయడం వల్ల టేస్ట్ ఇంకాస్త ఎక్కువ అవుద్ది. అసలు సూపర్ ఉండిద్ది. పిల్లలు అసలు వదలనే వదలరు. దీనిపైన ఇంకొక బ్రెడ్ పెట్టేసుకోండి. దాన్ని కొంచెం బటర్ వేసుకొని 2 వైపులా కాల్చేసుకోండి. అంతే సూపర్ టేస్ట్ ఉండిద్ది. నాకైతే నేను ఫస్ట్ టైం చీజ్ శాండ్విచ్ మా కాలేజ్ దగ్గర తిన్నాను. అక్కడ బేకరీ ఉండేది. నేనైతే అసలు తెగ తినేసేదాన్ని. మీరెప్పుడు తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే కాలేజ్ డేస్‌లోనే తిన్నాను. చాలా అంటే చాలా బాగుండిద్ది చీజ్ శాండ్విచ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా మంది పిల్లలు ఇష్టపడరు కదా వెజిటబుల్స్. అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టపడతారు. సైడ్స్ తినకపోతే తీసేయండి పిల్లలకి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే అండి. బాయ్.